హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెళ్లిళ్ళ స్టైల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. పల్లీలు, కొబ్బరి ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు, నువ్వులు చల్లారిన తర్వాత మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరకిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా 2 పక్కల ఘాటు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయలను తడి లేకుండా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మెత్తగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి కర్రీకి సరిపడినంత ఆయిల్ ఉంచుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, అనాస పువ్వు 1, 3 యాలుకలు, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 టమాటా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీని ఒక మరుగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. గ్రేవీ ఇలా మనకు ఉడుకుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ కర్రీని అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పెళ్లిళ్ళ స్టైల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.